హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అయితే ఆల్ పేపర్స్లో అన్ని తెలుగు పత్రికలు, ఇంగ్లీష్ పత్రికలు ఇవాళ ఢిల్లీ రిజల్ట్ ఉంది. వాస్తవంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అంటే 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠంపైకి ఎక్కుతుందని పెద్ద ఎత్తున గొప్పగా వార్తలు రాశారు. సరే, దాన్ని అన్నీ రాశారు. నిన్నటి నుంచి అది మోతమవుతుంది కాబట్టి దాని గురించి కంటే దాని తర్వాత చదువుదాం. ఫస్ట్ అయితే అసలు ఏపీ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చదువుదాం. అన్నదాత సుఖీభావపై అయోమయం, విధి విధానాలపై తీవ్ర జాప్యం, ముగిసిన ఖరీఫ్ చివరిలో రబీ, రెండో సంవత్సరం నుంచి పథకం ప్రారంభం, తొలి ఏడాది సాయానికి ఎగనాము. ఇది అన్నదాత సుఖీభావ ఇస్తా, నేను గెలిస్తే 20,000 రూపాయలు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేయి చాలా తక్కువ, నేను వస్తే ఆయన 13,000 ఇచ్చిండు, 6,000 ఏదో అది పిఎం కిసాన్ యోజన కలిపి. లేదు లేదు, నేను వస్తే ఇక అడ్డం తిడ్డం వేస్తా, మొత్తం 13,000 కాదు 20 వేస్తున్నాడు. అసలు 13.5 లేదు, 20 లేదు, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఏదో అంటారు కదా, కొండ నాలుక మంది వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టు కథ అయింది. ఇలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 13,500 పోయింది, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నాను 20,000 పోయింది. ఇవాళ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి ఇంక ఈజీ. ఎందుకంటే పిఎం కిసాన్ 10,000 రూపాయలకు పెంచారు. గతంలో 6,000 ఉండేది, వాళ్ళే ఒక 4 పెంచారు. ఇక ఈయన పెంచేది ఏం లేదు. ఆ 10 తోడు ఇంకో 10 వేసిస్తే అయిపోద్ది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 13,500 3,500 సేవ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి. ఈయన 10 ఇచ్చేది, ఆయన ఒక 10 ఇస్తాడు మోడీ. ఇద్దరు కలిసి 20,000 ఇవ్వడానికి కూడా ఎగనాం పెట్టారు. ఒక సంవత్సరం క్లోజ్. ఆల్రెడీ ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా కావడానికి వచ్చింది. విధి విధానాలు లేవు, అయోమయం ఉంది, గందరగోళం ఉంది. ఏం లేదు, అయోమయం లేదు, గందరగోళం లేదు. దాంట్లో ఎట్లాంటి గందరగోళం లేదు, అయోమయం లేదు. చాలా క్లియర్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి బీజేపీ గెలిచిన సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. బటన్లు నొక్కటం ఓడిపోయింది. ఇక చూశారా, సంక్షేమం ఒకటే కాదు, సంక్షేమం కాదు చేయాల్సింది మనం. పెట్టుబడిదారులు పెత్తందారులను పట్టరావాలి, సంపదను పెంచుకోవాలి మనం. ఎవరి సంపద? ప్రజల సంపద కాదు, రాజకీయ నాయకుల సంపద పెంచుకొని అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు, అత్యంత ధనికమైన మంత్రులు, అత్యంత ధనికమైన ఎమ్మెల్యేలు అయితే అప్పుడు బాగా గెలిపిస్తారట జనాలు అని ఆయన చెప్పిండు. చెప్పగానే చెప్పిండు నిన్న. బటన్లు నొక్కితే ప్రజల అకౌంట్లో పైసలు ఇస్తే ఓట్లు వేయరనేది మనం చూసినాం ఢిల్లీలో అన్నాడు, ఏపీలో చూసినాం అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? అన్నదాత సుఖీభావ అమలు చేయడానికి ముందుకు పోయే పరిస్థితి లేదు, తల్లికి వందనం అమలు చేయడానికి ముందుకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే బట్టలు నొక్కాలిగా అయ్యి. అంటే అయోమయం ఏం లేదు, ఆయన చేయదలుచుకొని అయోమయం తప్ప ఎక్కడ అయోమయం లేదు. రైతులకు ప్రతి ఏటా 20,000 ఆర్థిక సాయం అందిస్తామన్న అన్నదాత సుఖీభావ పథకం విధి విధానాలపై అస్పష్టత విడట్లేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన మొదలు 9 మాసాలుగా స్కీమ్ అమలుకు నిబంధనలు రూపొందిస్తున్నామంటున్నారు తప్ప అవి ఒక కొలిక్కి రావట్లేదు. పలు కేబినెట్ భేటీలు ఈ అంశం చర్చకు వచ్చిందని లీక్ చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్షించగా అన్నదాత ప్రస్తావన రాలేదని ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యులు వెల్లడించారు. అక్కడ ఏం లేదు, సస్పెన్షన్ పెట్టడానికి సస్పెన్షనే లేదు. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ పెడితే ఏం మాట్లాడుతాడు? రిలయన్స్ అనే సంస్థ కానీ, అదానీలు కానీ, అంబానీలకి ఎంత అడిగితే అంత, ఎక్కడ అడిగితే అక్కడ భూమి ఇవ్వాలి మనం అనేది ఫస్ట్ వాక్యం ఉంటుంది. ఎవరి భూమి? ఎవరికైతే మీరు అన్నదాత సుఖీభావ ఇస్తారన్నారో వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళకి ఇవ్వాలంటాడు. కానీ అన్నదాతల గురించి చెప్పట్లే, సుఖీభావ గురించి చెప్పట్లే. ఇక సుఖీభావ లేదు, అన్నదాత లేదు. అది అమలు అయిన రోజు అనుకోవడం తప్ప, ఎందుకంటే అయోమయం లేదు, చాలా క్లియర్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇయ్యదలుచుకొని అయోమయం ఏదో ఆడ నిబంధనలు తెలవకుండా ఇంకోటి నిబంధనలు తెలిసేది ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇచ్చిండు, ఆల్రెడీ ఉన్నాయి, దానికి నిబంధనలు ఉన్నాయి, అకౌంట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. జస్ట్ బటన్ నొక్కి వేయటమే ఉంది, కానీ వేయరు. ఏం లేదు, వేసే పరిస్థితి లేదు. వేయనని కూడా నిన్న ఒక ఇండైరెక్ట్గా చెప్పినట్టే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే బటన్లు నొక్కటం ఓడిపోయింది అన్నాడు.